హాయ్ అందరికి. ఇవాళ మనమైతే ఒక 3 అమేజింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అక్వేరియం ఫిష్ ఫుడ్ సంబంధించి నేను 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను అనమాట. రైట్, ఈ 3 అమేజింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాము. ఫిష్ కి మెయిన్ కావాల్సినది ఫుడ్. సో మనం ఫస్ట్ బెస్ట్ ఫుడ్ అయితే అందించాలి. అలా అయితేనే ఫిషెస్ తీసుకోవాలి. మనకి రెగ్యులర్ గా దొరికే ఫిష్ ఫుడ్ తో పాటు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హై ప్రోటీన్, హై రిచ్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది. అలాంటి ఫిష్ ఫుడ్ కూడా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేస్తూ ఉండాలి. అప్పుడే ఫిష్ యొక్క గ్రోత్, కలర్ అండ్ లైఫ్ ఈ 3 కూడా బాగుంటది. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా తినాలనుకుంటే మనము బయటికి వెళ్ళి తినగలుగుతాము ఏదైనా సరే. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి చేసి పెడతారు. కానీ ఈ ఫిష్ మనం ఏదైతే తెచ్చుకుంటామో అది ఒక రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. ఖచ్చితంగా మనము వాటికి బయటికి వెళ్ళి తినేలాగా ఉండదు. సో మనం వీటిని ఆక్వేరియం లో పెంచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం వేసే ఫుడ్ మాత్రమే అవి తింటాయి. సో అలాంటప్పుడు వాటికి కూడా ఒక్కోసారి మనము డిఫరెంట్ గా మనం అయితే ఫుడ్ అనేది పెడుతూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా పెడితే ఫిష్ కూడా బోర్ గా ఫీల్ అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము మార్కెట్ లో రకరకాలవి అయితే దొరుకుతుంటాయి. మన అవైలబిలిటీని బట్టి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో కొత్తవి అయితే ఇంట్రడక్షన్ అవుతున్నాయి ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఫిష్ కి. మీరు కూడా ఖచ్చితంగా ఫిష్ తీసుకుంటే మీరు ఫస్ట్ ఫిష్ కంటే ముందు కొనాల్సింది ఫిష్ యొక్క ఫుడ్. ఆ తర్వాతనే మీరు ఫిష్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అప్పుడే మనకి అక్వేరియం సంబంధించి ఫిష్ అనేది మంచిగా ఉంటుంది. మనము నెక్స్ట్ వచ్చేసి మంచి ఫిల్టర్ కూడా వాడాలి. అప్పుడే ఆక్సిజన్ గానీ ఎక్కువగా డస్ట్ అనేది అక్వేరియం లో ఉండకుండా ఉంటుంది అనమాట. మనం ఈ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని అక్వేరియం ని పెంచుకోవాలి. అప్పుడు ఫిష్ అనేది హ్యాపీగా గ్రోత్ అవుతుంది అండ్ ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది. యాజ్ ఎ ఫిష్ లవర్ గా నేనైతే ఇది చెప్తున్నాను. నాకు దాదాపు అంటే ఒక 20 years నుంచి ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను 20 years నుంచి అక్వాటిక్ ఫిషెస్ అయితే పెంచుకుంటూ ఉన్నాను. సో మీకు తెలియకపోతే మీరు ఫస్ట్ అక్వేరియం షాప్ లో ఉండే వాళ్ళని అడగండి. అన్న ఇది ఎలా పెంచుకోవాలి, ఏంటి దాని యొక్క నేచర్ ఏంటి, ఫుడ్ ఏమేమి ఇవ్వాలి. సండే మనము వెళ్ళి తెచ్చుకుంటాం కదా మటన్, చికెన్. మనం డిఫరెంట్ వెరైటీస్ తింటుంటాము. అలాగే బయటకు వెళ్ళి మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని తింటుంటాము. వాటికి అలా కుదరదు. మనం వేసేదాకా అది ఆగాల్సిందే, మనం వేసింది అది తినాల్సిందే. సో మీరు ఫుడ్ దగ్గర అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. ఒక 50-100 రూపీస్ ఎక్కువైనా మీరు బేర్ చేసుకునేటట్టుగా ఉండండి. దానికోసం ప్లాన్ అయితే చేసుకోండి. అప్పుడే ఫిష్ మీకు లైఫ్ స్పాన్ ఉంటుంది ఎక్కువ అండ్ గ్రోత్ కూడా ఉంటుంది. లేదంటే మీరు ఫుడ్ ఎక్స్పెన్సెస్ కనుక తీసుకోవడం వద్దు అనుకుంటే మీరు ఫిషెస్ పెంచొద్దండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను. మీరు ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాకు ఎక్కువ అవుతుంది, మేము మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మేము మా ఫిష్ కి అందించలేము అని మీరు కనుక అనుకుంటే ఫిష్ ని తీసుకోకండి. అండ్ నేను మార్కెట్ లో ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటాను. ఏ టైప్ ఆఫ్ ఇంకా ఏమైనా కొత్త వచ్చాయా, అవి నా ఫిషెస్ కి సెట్ అవుతుందా లేదా అని అయితే నేను చూసుకొని ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఇప్పుడు వచ్చేసి ఈ 3 అన్బాక్స్ అయితే చేద్దాము. రైట్, 1 by 1 అయితే చేద్దాము. ఫస్ట్ 2 అయితే పక్కన పెడుతున్నా. వీళ్ళ థ్యాంక్ యూ అని ఒకటైతే ఇచ్చినాను మనకి. ఇక్కడ వీళ్ళ అదర్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి కూడా దీంట్లో ప్రోడక్ట్స్ మనం కనుక ఫస్ట్ ప్రోడక్ట్ కనుక చూసుకుంటే కెప్టప్ అనే ఈ కంపెనీది అనమాట. చూడండి 2 వచ్చాయి. ఇది వచ్చేసి మనకి 55 grams నెట్ వెయిట్ అయితే అండ్ ఒక్కటి ఎంఆర్పి అయితే 450 రూపాయలు అయితే ఉంది. కానీ మనకి 2 కలిపి ఆఫర్ లో ఓన్లీ 200 రూపీస్ మటుకు వచ్చింది. సో ఈచ్ పీస్ మనకి 100 రూపీస్ పడింది అనమాట. కానీ దీని మీద ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనకి టూ పీసెస్ ఒకటొకటి 55 grams ఈచ్ 100 రూపీస్ అయితే పడింది. రైట్, ఇంకొక ప్రోడక్ట్ అయితే మనము రివీల్ చేద్దాము. ప్యాకింగ్ అయితే చాలా సింపుల్ ఉంది. చూడండి, రాయల్ ఆస్కార్ ఫుడ్ అనమాట. ఇది డైలీ న్యూట్రిషన్ ఫర్ ఆస్కార్. ఇది కూడా మనకి ఆఫర్ లో వచ్చింది. ఇది ప్యాక్ ఆఫ్ 2 అనమాట. చూడండి, దీని వెనకాలంతా దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇది ఒక్కొక్కటి మనకి 100 grams వస్తుంది అనమాట. అండ్ దీని మీద మనం గనక చూస్తే ప్యాక్ ఆఫ్ 2 100 grams ఎంఆర్పి 390 అని అయితే ఉంది. బట్ ఇది మనకి ఆఫర్ లో 267 రూపీస్ కి అయితే వచ్చింది. సో ఆఫర్ లో మనకి ఇది కేవలం 267 రూపీస్ కి అయితే వచ్చింది. ఓపెన్ చేసేద్దాం. సో ఇది స్పెసిఫిక్ గా ఆస్కార్ కోసం అనమాట. మంచి గ్రోత్ అయితే అవుతుంది. ఈ ప్యాకింగ్ లోపల ఎలా ఉందో మనం ఒక దాన్ని అయితే చూద్దాము.
లావ్ అయితే ఉన్నాయి. ఇది బాగా హై రిచ్ ప్రోటీన్ సంబంధించింది కాబట్టి ఇప్పుడైతే గ్రోత్ వస్తాయి, గ్రోత్ కలర్ అన్నీ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి ప్యాకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చినాడు. ఈ 3 ప్రోడక్ట్స్ నేను అన్ని అమెజాన్లోనే తెచ్చుకున్నాను. చూడండి, ఇదే థర్డ్ ప్రోడక్ట్. మా పెద్దగా ఉన్నాయి చున్నీగా. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 మనకి 200 రూపీస్ అయితే పడింది. బట్ మనకి 2 కలిపి 200 రూపీస్ పడింది. ఇక్కడైతే మనకి ఒక్కొక్కటి ఎంఆర్పి 249 రూపీస్ ఉంది. అండ్ ఇది ఈచ్ ఒకటొకటి వచ్చేసి మీకు 50 గ్రామ్స్ మాత్రమే వస్తుంది. సో ఇది మనకు ఆఫర్లో 2 కలిపి మనకి 200కి అయితే వచ్చింది ఆన్ అమెజాన్. చూడండి, మేడ్ ఇన్ ఇండియా ఇది. దీన్ని ఒకసారి అయితే మనము ఓపెన్ చేద్దాం. చూడండి, అన్నిటికీ వేయచ్చండి. ఏ దానికైనా సరే మీరు ఏ ఫిష్కైనా వేసుకోవచ్చు. మీరు వీక్లీ ట్వైస్ అలా వేసుకోండి. చాలా ఇష్టంగా తింటాయి అనమాట చేపలు అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నేనైతే తెప్పించాను 3 ప్రోడక్ట్స్. ఇవన్నీ ఏంటంటే కాంబో ఆఫర్స్ అనమాట. సో మనకి ఈ ఆఫర్ వర్తించాలంటే ఖచ్చితంగా 2 కలిపి అయితే తీసుకోవాలి. అండ్ అమెజాన్ లో ఉంటుంది. అండ్ నేను దీనికి సంబంధించిన లింక్స్ నా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మీరు వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోండి. చెప్తున్నా కదా, మీరు తీసుకుంటే కాంబోలనే తీసుకోవాలి. అండ్ పర్టికులర్ గా అని కాదు, ఏదైనా సరే ఫుడ్ అనేది ఏ ఫిష్ కైనా వేయచ్చు. ఏమి పర్టికులర్ గా ఒకటే అనేది అయితే కాదు. మీకు ఈ ఫుడ్ నా ఎస్టిమేషన్ ప్రకారం మీ దగ్గర ఉన్న ఫిషెస్ కి దాదాపు అంటే మీకు ఒక 6 months పైనే వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.